ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మీ మధ్య ఉండగలిగేటువంటి శ్రేష్టమైన ఈ అవకాశం ప్రభు నాకు కలిగించినందులకే నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రెవరెండ్ పివి ప్రసాద్ గారు పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో నన్ను ఈ కూడిక కొరకు ఏర్పాటు చేస్తారు. ఈరోజు జరగబోయే మీటింగ్స్కి అంటే దాదాపుగా సంవత్సరం క్రితం చెప్పారు. అలా చెప్పబట్టి ఒక మేలు జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. 4 దినాల క్రితమే మా అమ్మాయి పెండ్లయింది హైదరాబాద్లో. వాళ్ళని అక్కడ వదిలేసి ఇటు వచ్చాను. ఎందుకంటే సంవత్సరం క్రితం మాట ఇచ్చాను కనుక ఇక్కడ డెఫినెట్గా ఉండవలసిన పరిస్థితి ఉండింది కనుక, మరి ఇది ఒక పెద్ద ఈవెంట్ కనుక తప్పనిసరిగా ప్రభు మహిమార్థమై ఇక్కడ ఉండాలని రావడం జరిగింది. వచ్చే పరిస్థితి కాదు. మరి అందుని బట్టి ప్రభు అన్ని అనుకూలతలు దయచేసినందులకై నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రసాద్ గారు, మాథ్యూ గారు, శ్రీనివాస్ గారు వీరు కూడా మా పాప వివాహానికి వచ్చారు. దాన్ని బట్టి కూడా దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా మరి రెవరెండ్ పివి ప్రసాద్ గారు ఎంతో గొప్ప దర్శనం కలిగినటువంటి దైవజనులు. మరి ఈ సంఘం ఈ రోజున ఇంత చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక మిషనరీ దర్శనం కలిగి 75 మంది మిషనరీలను పోషించే సంఘంగా ఈరోజు నిలబడిందంటే వారి యొక్క ప్రమేయం ఎంతో ఉందని నేను చెప్పాలి. మరి అలాగే సంఘ పెద్దలు, నాయకులంతా కూడా అదే ఒక్క ఆలోచనతో, ఒకే మనసుతో, ఒకే భారంతో వాళ్ళు కూడా ఈ రీతిగా ముందంజ వేస్తున్నందులకే అందరం కూడా నేను అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా రెవరెండ్ పివి ప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ వాంట్ టు రియలీ కంగ్రాచులేట్ హిమ్ and I also congratulate all the team that is organizing this Platinum Jubilee celebrations. అలాగే దేవుని దాసులు, 3 పాస్టర్స్ కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి రెవరెండ్ సిఏ బెంజమిన్ గారితో కలిసి ఈ పరిచర్లో పాల్గొనడం అనేది గొప్ప భాగ్యంగా నేను ఎంచుతున్నాను. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ బ్రదర్ సిఏ బెంజమిన్స్ మినిస్ట్రీ విత్ హిమ్ in this ministry, and I am deeply grateful to God for giving me this opportunity. Thank you, Anna. అలాగే ఈ రోజున అధ్యక్షత వహిస్తున్నటువంటి దైవజనరాలు సుమతి ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాల్ టు బీ అ ఉమెన్ అని అన్నారు. స్త్రీగా ఉండుటకు పిలువబడుట అనేది అంశం. స్త్రీగా ఉండుటకు పిలువబడుట అనగానే సర్వసాధారణంగా మనం ఆలోచించేదంటే 2 విషయాలు. ఒకటి తల్లి, ఇంకొకటి భార్య. ఈ 2 మన మనసులోకి వస్తాయి. వెన్ వి థింక్ అబౌట్ దిస్, ఓన్లీ మదర్ అండ్ వైఫ్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్. స్త్రీగా పిలువబడటం అంటే నేను ఒక తల్లిగా పిలువబడ్డాను, ఒక భార్యగా పిలువబడ్డాను అని మాత్రమే అనుకుంటాం. ఇక అంతకు మించి వేరే ఆలోచన రాదు. కనుక స్త్రీలుగా ఏం చేస్తారంటే నేను ఒక మంచి తల్లిగా ఎలాగ ఉండాలని ప్రయత్నం చేస్తారు, నేను ఒక మంచి భార్యగా ఎలాగ ఉండాలని ప్రయత్నం చేస్తారు. దట్స్ నథింగ్ రాంగ్ అబౌట్ దాట్. అందులో తప్పేం లేదండి. కానీ మనం బైబిల్ చూసినప్పుడు దేవుని యొక్క పిలుపు, వెన్ యు లుక్ ఎట్ గాడ్స్ కాల్ ఫర్ ఉమెన్, ఇట్స్ నాట్ జస్ట్ టు బీ ఎ వైఫ్ ఆర్ ఎ మదర్. కేవలం ఒక తల్లిగా, ఒక భార్యగా ఉండుటకు మాత్రమే దేవుడు మనల్ని పిలవలేరు. దేవుని యొక్క ఏర్పాటు అంతకన్నా ఉన్నతంగా ఉందని మనం తెలుసుకోవాలి. ఒకసారి ఆమె అనండి అందరూ ఒకసారి. అంతకన్నా ఎక్కువగా ఉందన్నమాట దేవుని ఏర్పాటు మన పట్ల. నేను దీని గురించి చాలా ఆలోచన చేస్తున్నాను. ఎన్నోసార్లు రాసి పేపర్లు చించుతూ ఉన్నాను. ఎందుకంటే మీరు సామాన్యులు గారు కనుక, స్త్రీలు మీతో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కనుక ఎన్నిసార్లు నా పేపర్లు దించి నేను మళ్ళీ రాయడం జరిగింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రాత్రి 2 అయింది మళ్ళీ రాసుకున్నాను. నేను 2 గంటలు పడుకున్నాను రాత్రి, రాసి మళ్ళొకసారి. ఈ ఉమెన్ గురించి, మనం స్త్రీలను గురించి ఆలోచన చేసేటప్పుడు మామూలుగా స్త్రీలలో చాలా కేటగిరీస్ మనం చూస్తాం. ఎన్నో రకాలైనటువంటి స్త్రీలను మనం చూస్తాం. ఉదాహరణకు హౌస్ వైఫ్స్ అని అంటాం. ఇళ్లలో బయట ఏమీ పనులు చేయకుండా ఇంటి పనులు చూసుకునేటువంటి తల్లులుగా ఉండేవారు ఉంటారు. హౌస్ వైఫ్స్ అంటాం వాళ్ళని. 2వ కేటగిరీ ఎవరంటే ప్రొఫెషనల్స్ అన్నమాట. ప్రొఫెషనల్స్ అంటే ఆయా ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వారు. డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు,
పైలట్స్ కావచ్చు, యాస్ట్రోనాట్స్ కావచ్చు, ఇలాగా అనేకమైనటువంటి ఉద్యోగాల్లో వారు పనిచేసేటువంటి స్త్రీలు, ప్రొఫెషనల్ విమెన్ అనేది ఒకటి మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని. ఆ తర్వాత మరొక కేటగిరీ ఏంటంటే సింగిల్ విమెన్ అని అంటాం. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి సింగిల్ విమెన్, ఏకాంగుల వలె ఉంటారన్నమాట. వాళ్ళకి పెళ్లి కాదు, అలాగే ఉండిపోతారు కొంతమంది. అంత మాత్రమే, కొంతమంది పెళ్ళైన తర్వాత వాళ్ళు విడోస్ అంటే విధవరాణులుగా మార్చబడినటువంటి వారు కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత కొంతమంది స్త్రీలలోనే పాస్టర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్త్రీలలో మిషనరీస్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. అలాగే స్త్రీలలో ప్రవక్తనీయులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. చాలా కేటగిరీస్ మనం చూస్తూ వస్తున్నాం బైబిల్లో దేవుని బిడ్డలారా. మనం ఈ స్త్రీలను గురించి ఆలోచన చేసినప్పుడు ఈ స్త్రీలు ఏ కేటగిరీకి చెందిన వారైనప్పటికీ కూడా వీళ్ళు తక్కువ గుర్తింపు కలిగినటువంటి వారు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దే ఆర్ నాట్ ఇన్ అ వెరీ లో ఆర్ లెస్ సిగ్నిఫికెంట్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నువ్వు పిలువబడినా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశంతో ఆ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యువర్ కాల్ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఒక స్త్రీగా నేను తల్లిగా లేక భార్యగా పిలువబడకపోతే మరి దేని కొరకు నేను పిలువబడ్డాననేది ప్రశ్న. వాట్ ఎల్స్ ఎమ్ ఐ కాల్ ఫార్ ఇఫ్ నాట్ యాజ్ అ మదర్, ఇఫ్ నాట్ యాజ్ అ వైఫ్? ఒక తల్లిగా లేకపోతే ఒక భార్యగా నేను పిలువబడకపోతే మరి దేని కొరకు నా పిలుపై ఉంటుంది అనే మాట మనం ఆలోచన చేస్తాం. కనుక ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ఒక 4-5 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడుతున్నాను. మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక తీయండి దయచేసి. ప్లీజ్ టర్న్ టు ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 3, 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. 28th verse. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. ఇప్పుడు చెప్పండి, పురుషుడని స్త్రీ అని లేదు. ఆ తర్వాత మాట, యేసు క్రీస్తు నందు మీరందరూ ఏమై ఉన్నారు? ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? స్త్రీ అని పురుషుడని లేదు, యేసు క్రీస్తులో మీరందరూ ఏకమై ఉన్నారు. యు ఆర్ కాల్డ్ టు బి వన్ ఇన్ క్రైస్ట్ అని అన్నాడు ఇక్కడ. అంటే పురుషునికి ఒక పిలుపు, స్త్రీకి ఒక పిలుపు అని కాదబ్బాయ్. ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే అన్నమాట. మనము ఇది మీ పిలుపు అనుకోవడానికి వాళ్ళ గురించి అంటానికి ఏం లేదు, ఇది మా పిలుపు అని అంటానికి ఏం లేదు. దేవుడు వీరిరువురికి సమానమైనటువంటి పిలుపునిచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వి ఆర్ కాల్డ్ ఈక్వల్లీ టు బి వన్ ఇన్ క్రైస్ట్ అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనము దేవుని చేత క్రీస్తునందు ఉండుటకు పిలువబడినాం అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే అందులో 3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. దెర్ ఆర్ 3 people that are involved in the work of salvation. ఎవరు ఈ 3 వ్యక్తులు? ఎవరు? తండ్రి మనల్ని ఎంపిక చేసుకున్నాడు, కుమారుడు మనల్ని విమోచించాడు, పరిశుద్ధాత్ముడు దీన్ని ఆమోదించాడు. అందరూ ఆమేనండి ఒకసారి. The Father has chosen, the Son has redeemed us, and the Holy Spirit has approved this salvation. వీళ్ళ 3 వేరైన వ్యక్తులుగా ఉన్నప్పటికీ, వేరైనటువంటి పనులు వీళ్ళ 3 చేసినప్పటికీ, వీళ్ళ 3 ఒకటిగా ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి 3 పని చేసినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఎగ్జాక్ట్గా స్త్రీ పురుషులు కూడా అలాగే. మనము వేరైనప్పటికీ ఇద్దరము యేసు క్రీస్తునందు కలిసి ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఒకే ఉద్దేశాన్ని మనము నెరవేర్చబద్దులమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీ అని పురుషుడు అని ఏమి లేదన్నాడు.
వీరిరువురు ఏకముగా యేసుక్రీస్తునందు ఏర్పరచబడినటువంటి వారని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అటు స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారే, క్రీస్తు చేత క్షమించబడిన వారు, ఆయన బిడ్డలుగా తీర్చబడిన వారు, ఆయన చేత వారసులుగా పిలవబడినటువంటి వారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు పురుషులను స్త్రీలను సమానంగా ప్రేమించాడు, సమానంగా ఇరువురిని ట్రీట్ చేస్తున్నాడు అన్నటువంటి మాట మనం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట దేవుని. ఇది మొదటి పిలుపు. వీఆర్ కాల్డ్ యాజ్ ఎ ఉమెన్ అని అన్నప్పుడు ద ఫస్ట్ కాలింగ్ ఏంటంటే కాల్ టు బి వన్ ఇన్ క్రైస్ట్ అనే మాట. యేసు క్రీస్తులో ఒకటిగా ఉండుటకు మనం పిలువబడినామనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. తర్వాత సర్వసాధారణంగా వివాహాలు జరిగేటప్పుడు ఈ మాట బాగా జ్ఞాపకం చేస్తారు. అదేంటంటే ప్లీజ్ టర్న్ టు జెనసిస్, ఆదికాండం 2వ అధ్యాయం చూద్దాం. We talk about this in the weddings more often. Second chapter, Genesis, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం, 20th verse, 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను, ఇప్పుడు చెప్పండి, ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను గనుక దేవుడు ఏమనుకున్నాడు, నేను ఇతనికి సాటి అయిన సహాయమును అనుగ్రహిస్తాను అనుకున్నాడు దేవుడు. సో ఇక్కడ సాటి అయిన సహాయం అన్నాడు. వీఆర్ కాల్డ్ టు బి ఎ హెల్ప్ అనే మాట. మనము సహాయము చేయుటకు పిలువబడిన వారం అన్నాడు. ఇది చాలా ఉన్నతమైన మాట అండి. ఇట్స్ అ వెరీ గ్రేట్ వర్డ్, హెల్ప్ అనే మాట. ఎందుకో తెలుసా అండి, ఈ సహాయం అనే మాట బైబిల్లో ఎవరికి వర్తిస్తుంది అంటే దేవునికి వర్తిస్తుంది. దేవునికి ఒకటిగా వర్తిస్తుంది ఈ మాట, సహాయము అనే మాట. ఇట్ ఇంప్లైస్ గాడ్ వెన్ యూ టాక్ అబౌట్ హెల్ప్. ఒకసారి మీరు కీర్తనలు చూడండి దయచేసి. సామ్స్ 10వ కీర్తన, 10th Psalm, 10వ కీర్తన 14వ వచనం, 14th verse, 10వ కీర్తన 14వ వచనం గమనిస్తున్నాం. 14వ వచనం, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. యు ఆర్ ఎ హెల్ప్ టు ద ఫాదర్లెస్ అనే మాట ఇక్కడ ఉంది. ఈ సహాయము తోటి అయిన సహాయము, సాటి అయిన సహాయముగా మీరు పిలువబడ్డారు అని అంటే ఇది దేవుని యొక్క రూపాన్ని సూచిస్తుంది అన్నమాట, దేవుని యొక్క స్థానాన్ని సూచిస్తుంది. దేవుడు ఏం చేస్తాడంట, హీ వాచెస్ ఓవర్ ద నీడీ అండ్ హీ రెస్పాన్స్ టు ద నీడీ అనే మాట చూస్తాడు. ఆయన అవసరతలో ఉన్న వారిని గమనిస్తూ ఆయన వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అనమాట. స్త్రీ యొక్క పాత్ర కూడా ఇదే, సాటి అయిన సహాయం అంటే. ఎక్కడ అవసరం ఉంటుందో ఆ అవసరతను గుర్తించి దానికి తగ్గట్టుగా స్పందిస్తుంది అనమాట. సాటి అయిన సహాయం అంటే అదే, సాటి అయిన సహాయం అంటే అది దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటుందన్నమాట. ఇక్కడ సహాయపడుట అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే కీర్తనలో ఉన్నారు కనుక 54వ కీర్తన, 54th Psalm ఒకసారి చూడండి దయచేసి. 54వ కీర్తన 4వ వచనం, 4th verse, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడంట, మనల్ని ఆదరించుట ద్వారా ఆయన మనకి సహాయపడుతున్నాడు అన్నాడు. మీరు సాటి అయిన సహాయకులుగా మీరు పిలువబడ్డారు స్త్రీలునంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆదరించువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక స్థలాల్లో ఎక్కడ ఆదరణ కొదువైతే అక్కడ మీరు ఆదరించేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమెనని అందరూ ఒకసారి, ఇది మన పిలుపులో ఉన్నది దేవుని బిడ్డల, ఇది ఉన్నతమైన పిలుపు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్
10th verse, Isaiah chapter 41, 10వ వచనం, 9-10 కలిపి ఉన్నాయి. 41 అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఏం చేస్తాను? అందరూ చెప్పండి. ఆదుకొందును అని అన్నాడు. ఐ విల్ సపోర్ట్ యూ యాజ్ ఎ హెల్ప్ అని అన్నాడు. ఈ మంచి మాట ఇది, ఆదుకొందును అనే మాట మాట్లాడుతాడు. నేను నీకు సహాయముగా ఉండి, గాడ్ హెల్ప్స్ అస్ బై సపోర్టింగ్ అస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒక స్త్రీగా నీవు సహాయకురాలుగా ఉండడానికి పిలువబడ్డావంటే నీవు ఆదుకొనుటకు పిలువబడ్డావు అన్నమాట. పరిస్థితులను బట్టి ఏ పరిస్థితిలో నువ్వు ఆదుకోవాలో ఆ పరిస్థితిలో నువ్వు ఆదుకోవాలని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత బ్యూటిఫుల్ కాలింగ్ ఇది కదా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు. కనుక రెండవదిగా మనం చూస్తుంది అంటే సాటి అయిన సహాయంగా ఉండేటకు పిలువబడ్డా. ఇది దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాం అన్నమాట. దేవుడు మీకే ఇచ్చాడు ఆ ఆధిక్యత, పురుషులకి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చాడు ఆ ఆధిక్యత. God has given only to you that privilege to take the place of God as a helper, not to the man. కనుక ఎంత భాగ్యం ఇది. కనుక మీరు ఇప్పుడు ఈ యాంగిల్స్లో చూడాలా మీ పాత్ర ఏంటనేది. ఈ యాంగిల్స్లో చూడాలా నేను ఏ రీతిగా నా హస్బెండ్కి కానీ, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ నేను ఒక ఆదరించి పరిస్థితులను గమనించి స్పందించే వ్యక్తిగా ఉండగలను. నేను ఏ రీతిగా పరిస్థితులు గమనించి ఆదరించగలను, ఏ రీతిగా నేను ఆదుకోగలను అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని దేవుడి జ్ఞాపకం. అందుకు మనం పిలువబడ్డామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డ, ఇప్పుడు ఇంకొక మూడవ ఆలోచన, థర్డ్ థింగ్, మనం ఎందుకు పిలువబడ్డాం. ఇప్పుడు మళ్ళొకసారి మీరు ఆది కాండానికి రండి. జెనసిస్ చాప్టర్ 1. ఇది మనకి బాగా తెలిసిన టెక్స్ట్. ఇది ఆది కాండం 1వ అధ్యాయం, ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్, వర్స్ 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించను. ఎలాగా సృజించను? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ దేవుని స్వరూపంలో దేవుడు పురుషుని చేశాడా, స్త్రీని చేశాడా? హలో చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇద్దరిని, అందరికి గట్టిగా చెప్పండి. ఎవరిని? ఇద్దరిని చేశాడు. మనం చాలాసార్లు ఇది పురుషులకు సంబంధించింది అనుకుంటాం మన పిలుపులో. ఆయన సారూప్యమందు పురుషులు చేయబడ్డారు కావాలనుకుంటాను. నా ఇది పురుషులు కాదు, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వాడిని సృజించను. ఎలాగంటే తన సారూప్యమందు వారిని నిర్మించను. ఆమెనండి, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏ సారూప్యంలో ఉండాలా? క్రీస్తు సారూప్యంలో ఉండడానికి పిలువబడ్డారు. యు ఆర్ కాల్డ్ టు బీ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇంకో మాట చెప్పంటే కాల్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్ అనే మాట. యు ఆర్ కాల్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. దేవుని యొక్క సారూప్యాన్ని ప్రతిఫలింప చేయడానికి కోసం మనం పిలువబడ్డాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి సారూప్యం అంటే ఏంటి? దేవుని సారూప్యం అంటే ఏంటండి? అంటే ఫిజికల్ సారూప్యం కాదు. నేను యేసుక్రీస్తు లాగా ఫిజికల్గా ఉండాలంటే నేను లాంగ్ హెయిర్ వేసుకోవాలి, నేను పెద్ద అంగి వేసుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు నేను కదా. నేను ఎక్కడికి వెళ్ళా నడిచే వెళ్ళాలి, ఆటో కూడా ఎక్కడానికి లేదు. నేను యేసుక్రీస్తుని అనుకరిస్తున్నాను అంటే ఇది ఫిజికల్గా నేను ఇమిటేట్ చేయడం కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి ఉండడం అన్నమాట. కనుక నువ్వు ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు పిలువబడ్డావు అంటే అది నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ, నువ్వు ఇంటి పని చేసినా, బయట పని చేసినా, నువ్వు చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని నువ్వు వెదజల్లడానికి కోసం పిలువబడ్డావు. అందరూ ఆమేనండి.
నువ్వు ఉన్న స్థలంలో క్రీస్తు సారూప్యాన్ని తెలియజేయాలి. అంటే అర్థం ఏంటండి? ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన కనికరం, ఆయనకున్న దయ, ఆయన క్షమించే లక్షణం, ఈ గుణలక్షణాలన్నీ కూడా నీ జీవితం ద్వారా ప్రతిఫలింపజేయాలట. దేవుని బిడ్డల ప్రతిఫలింపజేయాలట. అసలు ఎంతో బ్యూటిఫుల్ మాట. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, సంబడి రీడ్ దిస్, ఎవరైనా చదవచ్చు ఇది. రోమా 8:29 ఏమని ఉందండి? రోమన్స్ చాప్టర్ 8 verse 29. జ్యేష్ఠుడగినట్లు ఎవరిని ఎరిగెనో వారు ఎలాగుండాలట? తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవుడు ఎవరిని నిర్ణయించనో, ఎందుకు నిర్ణయించాడంటే తన కుమారుని యొక్క సారూప్యము గలవారై ఉండుటకు. కనుక వెరీ ఫస్ట్ బుక్లో సృష్టి ఆరంభంలోనే దేవుడు స్త్రీని పురుషుని ఎందుకు చేశాడంటే తన సారూప్యంలో చేసుకున్నాడు. ఆ సారూప్యాన్ని బయట లోకానికి వెదజల్లమంటున్నాడు అన్నమాట. అది చూపించమన్నాడు. మీరు ఒకసారి ఊహించండి, ఇక్కడ కూర్చున్న స్త్రీలు మీ అందరి ఇళ్ళల్లో మీరందరూ కలిసి క్రీస్తు యొక్క సారూప్యాన్ని కనపరుస్తున్నారు అనుకోండి. ఇంట్లో ఎలాగుంటుంది? అత్తలు, కోడళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరు యేసుక్రీస్తు సారూప్యాన్ని వెదజల్లేస్తున్నారు అనుకోండి. పర్వాలేదు లేవే, అసలు ఇంకేం తొందర ఉంటుంది అనమాట. అసలు అక్కడ నన్ను ఆయాసపెట్టావు, ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు, ఇక అది ఏముండదు అనమాట. క్షమించేసుకుంటావు, ప్రేమించేసుకుంటావు, తగ్గించేసుకుంటావు, అంగీకరిస్తావు. వావ్, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఆ అట్మాస్ఫియర్ ఎలాగుంటుందంటే ఇంకా చెప్పలేమండి బాబాయ్, ఇంకా చెప్పలేము. అది యేసుక్రీస్తుని కలిగిన గృహంగా ఉంటుందన్నమాట. అందుకు మనం పిలువబడ్డాం. ఆమెనండి, అందుకు మనం పిలువబడ్డాం. ఏదో తల్లిగా భార్యగా ఉండటానికి కోసమే కాదు, ఇక్కడ క్రీస్తు యొక్క సారూప్యాన్ని వెదజల్లుతున్నాం అన్నమాట. ఇది చాలా అవసరం అండి, ఇది చాలా అవసరం అండి. అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక ఇది కూడా చదవండి. ఎఫిషియన్స్ చాప్టర్ 4, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 15th words. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయంలో ఎదగాల, అన్ని విషయంలో ఎదగాల. ఇందాక సిఏ బెంజమిన్ గారు మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడారు? ఈ విశ్వాసము నీ తల్లిలోనూ నీ అవ్వలోనూ ఉన్నది, అది ఇప్పుడు నీలోనికి నీ వచ్చిందన్నాడు. నీలోనికి నీ వచ్చిందన్నాడు తిమోతితో మాట్లాడుతూ. అంటే ఇంపార్టింగ్ క్రైస్ట్ నేచర్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. మనం క్రీస్తు యొక్క సారూప్యాన్ని ఇతరులకు అందజేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. కొన్నిసార్లు కొంతమంది మన ఇళ్లలో చనిపోతే, పెద్దవాళ్ళు చనిపోతే, బాబాయ్ అసలు ఇవి ఎంత ప్రేమించేదో అంటాం మనం, అసలు ఎంతమందిని ఆదరించేదో అంటాం. ఆమె గురించి మాట్లాడేటప్పుడు అలాగనే ఇస్తాం. మనం చనిపోయిన తర్వాత అంటాం. మరి ఆమె బ్రతుకున్నప్పుడు ఎందుకు ఆ ప్రేమని మనం అవలంబించలేకపోతున్నాం? ఆమె బ్రతుకున్నప్పుడు ఎందుకు ఆమె మాదిరిని మనం అలవాటు చేసుకోలేకపోయాం? ఆ పద్ధతి ఎందుకు మనం పాటించలేకపోయాం? ఆ లక్షణాలు ఎందుకు మనం కలిగి ఉండలేకపోయాం? దేవుని బిడ్డలారా, ఇంపార్టింగ్ అనేది చాలా అవసరం. క్రైస్ట్ నేచర్, ఈ క్రీస్తు సారూప్యాన్ని. అందుకనే తిమోతికి రాస్తూ, ఈవెన్ తీతుకు రాస్తూ అన్నాడు, పౌలు అంటాడు, చక్కని మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, వృద్ధులైన స్త్రీలట యవన స్త్రీలకు మాదిరిగా ఉండాలంటాడు. వృద్ధులైనటువంటి వారు ఇండల్లో ఉంటే వాళ్ళు ఇలాంటి ఒక క్రైస్తవ మాదిరిని కనపరిచి వాళ్ళు వీళ్ళకి మాదిరిని చూపించవలసినటువంటి వారై ఉన్నారని కూడా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇది 3వది. ఇక 4వది మనం దేని కొరకు పిలవబడ్డాం? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. 4వది ఇంకో చక్కని మాట ఉందండి. 1 పేతురు పత్రిక, ద 4th థింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ నౌ. 1 Peter chapter 3, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం verse 7, 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపావరముల్లో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. హలో, ఆగండి. బలహీనమైన ఘటము మధ్యాహ్నం మాట్లాడతాను, ఇప్పుడు కాదులే. ఐ విల్ టాక్ అబౌట్ ద వీక్ వెసల్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఓకే,
బలహీనమైన ఘటం తర్వాత మాట్లాడుకుందాం. ఈ బలహీనమైన ఘటం ఎందుకు బలహీనమైందో తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే ఈ పై భాగాన్ని మాత్రం చూద్దాం. ఏంటంటే ఇది ఇక్కడ ఏమన్నాడు, మీ భార్యలు ఎందులో మీతో పాలివారు అన్నాడు. ఇక్కడ జీవమను కృపావరములో పాలివారమై ఉంటున్నామని అన్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ కాలింగ్ దిస్ ఇస్ దేవుని బిడ్డలారా. వీఆర్ కాల్డ్ టు బి హెయిర్స్ టుగెదర్ అని అన్నాడు. ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్, ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్, ఇంకో చక్కని మాట, జీవమను కృపావరం అన్నాడు. ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనే మాట ఉపయోగించాడు. ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనే మాట అంటే భర్త యొక్క జీవితంలోనూ భర్త యొక్క పరిచర్యలోనూ నీవు పాలిభాగస్తురాలుగా ఉండేటకు పిలువబడ్డావు. ధైర్యం ఉంటే ఆమెనను. చూసారు ఎంత పలసంగా ఉందో? ఆమెననరే నిజమేనా? భర్త యొక్క జీవితంలోనూ భర్త యొక్క పరిచర్యలోనూ నీవు పాలిభాగస్తురాలుగా ఉండుటకు పిలువబడినావు అంటాడు. యు ఆర్ కాల్డ్ టు బీ ద హెయిర్స్ టుగెదర్ అనే మాట. భర్తలతో కలిసి దేవుని మహిమపరచడానికి మనము పిలువబడినామని ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈ కృప అంటే తెలుగులో ఈ మాట పెట్టాడు, ఇంగ్లీష్లో పెట్టలేదు. ఏంటంటే కృపావరము అనే మాట పెట్టాడు ఇక్కడ తెలుగులో. ఐ లైక్ దాట్ వర్డ్, కృపావరం. గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అనే మాట ఉంది. కృపావరం అంటే ఏంటండి? హలో, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, కృపావరాలంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ అన్ని వైస్ ప్రెసిడెంట్ గారికి తెలుసు అన్నమాట. గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అంటే కృపావరాలంటే పరిశుద్ధాత్మ వరములు అని అర్థం, అంతే కదండి? అందరూ రామనండి ఒకసారి. పరిశుద్ధాత్మ వరాలు. ఈ వరాలన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? పురుషులకి ఇచ్చాడు, స్త్రీలకు కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరికి ఇచ్చాడు. కనుక ఈ కృపావరాల్లో మీరు పాలివారు అవ్వాలన్నాడు. మీరు పాలివారు అవ్వాలండి. మీరు కేవలం భార్యలుగా తల్లులుగా ఉండటానికి పిలవబడలేదు. దేవుడు ఆత్మచేత మిమ్మల్ని అభిషేకించి ఆ కృపావరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అంటున్నాడు. కృపావరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ కృపావరంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ వరం ఏంటో నీకు తెలుసా? ఆ వరాన్ని వాడుతున్నావా? Do you know what gift you have? Are you using that gift for building God's church, the body of Christ? అనే మాట. క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తమై అని అన్నాడు. చక్కని మాట. అందుకని ఎఫెస్సీ తీయండి ఒకసారి, 4వ అధ్యాయం. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, ఎఫెస్సీ 4:13. ఎంత బ్యూటిఫుల్ మాట. ఆగండి, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఏమట? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని ఏం చేశాడంట? అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొంతమంది సండే స్కూల్ టీచర్స్గా, కొంతమంది ఉమెన్ నాయకులుగా, కొంతమంది అవుట్ రీచ్ సెక్రటరీస్గా, కొంతమంది ప్రార్థన నడిపించే నా యోధులుగా దేవుడు నియమించుకున్నాడు. అందరూ ఆమెనండి. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి నొందునట్లు అన్నాడు. ఈ కృపావరాల్లో మీరు పాలివారై ఉండాలన్నాడు. పాలివారై ఉండాలన్నాడు. షుడ్ టేక్ పార్ట్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్ అనే మాట. ఉట్టిగా ఉండటానికి లేదు విశ్వాసి. నువ్వు విశ్వాసి అయితే క్రీస్తు శరీరంలో ఒక భాగం. అందరూ ఆమెనండి ఫస్ట్. అంతే. నువ్వు విశ్వాసి అయితే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగం. ఇప్పుడు నా శరీరం అంతా పనిచేసి నా కుడిసే పని చేయలేదు అనుకోండి, అప్పుడు నన్ను ఏమంటారు? అంగవైకల్యం కలిగిన వాడని అంటారు, అంతే కదండి. నా శరీరం అంతా పనిచేసి ఒక కాలు పనిచేయలేదు అనుకోండి, ఐఎమ్ ఎ డిజేబుల్డ్ పర్సన్, అంతే కదండి. నా శరీరము పర్ఫెక్ట్ కాదనమాట, ఇది సంపూర్ణంగా లేదనమాట, ఇది లోపం కలిగిన శరీరం అనమాట. అర్థమవుతుందా?
ఇప్పుడు జాగ్రత్త వినండి, మీ పాత్ర దేవుని సంఘములో ఎంత ప్రాముఖ్యమైందంటే, నీవు దేవుని సంఘములో ఒక భాగంగా ఉంటున్నావు కనుక నువ్వు పని చేయకుండా గమ్మునుంటే క్రీస్తు సంఘము పక్షవాతం వచ్చినట్టే లెక్క. క్రీస్తు సంఘానికి పక్షవాతం వచ్చినట్టే. నీ పని నువ్వే చేయాలి, ఇంకెవరు చేయరు. ఆమె నన్ను అంతే. చెయ్యి పని కాలు చేయదు, కాలు చేసే పని కన్ను చేయదు. ఏ అవయవం చేయాల్సిన పని ఆ అవయవమే చేయాలి. దేవుడు నీకు ఏ వరం ఇచ్చి ఏ పని కొరకు సంఘములో నియమించుకున్నాడో నువ్వు ఆ పని చెయ్యాలి అంతే. నీ పని ఇంకొకరు చేయరు. ఈచ్ పార్ట్ హ్యాస్ గాట్ ఎ డిఫరెంట్ రోల్ టు ప్లే ఇన్ బిల్డింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము అభివృద్ధి చెందుటకు ప్రతి భాగానికి దేవుడు ఒక పనిని నియమించి పెట్టాడు. అందరూ ఆమెనండి. ఇప్పుడు నా పని ఏంటనేది నేను అడగాను, దేవుని స్థానంలో అడగాను. ప్రభా, నన్ను ఎందుకు పిలిచావు? నా పాత్ర ఏంటి సంఘంలో? ఈ సంఘ క్షేమాభివృద్ధిలో, పరిచర్య ధర్మము జరిగించటంలో ఒక స్త్రీగా నా పాత్ర ఏంటి? నాకు ఇచ్చిన వరం ఏంటి? ఇది అడగాలి దేవుని సన్నిధిలో. నేను కిచెన్లో ఉంటానంటే సరిపోదు, నేను పిల్లల్ని చూసుకుంటానంటే సరిపోదు, నా ఉద్యోగం ఏదో చేసుకుంటాను, ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు. అంతకన్నా ఎక్కువైంది మీ పిలుపు అని మీరు గుర్తించాలి. అందరూ ఆమెనండి. అంతకన్నా ఎక్కువైంది మీ పిలుపు దేవుడి బిడ్డ, అంతకన్నా ఎక్కువైంది మీ పిలుపు. దేవుడిని జ్ఞాపకం చేసి అడగాలి. నాకేమొచ్చండి అంటారు కొంత, నాకేముందండి అంటారు. నీలో ఉన్న వరము నీకు తెలీదు. నువ్వు అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు, అది బయలుపరుస్తాడు డెఫినెట్గా. ప్రభుని అడుగు. ఒక ఆమె ఇంట్లో ఊడుస్తూ ఉంటుందట, పని అమ్మాయి. ఇల్లు ఊడిచి వెళ్ళిపోతుంది రోజు. ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏదో మీటింగ్లో వాక్యం విన్నది, మారు మనసు పొందింది, ప్రభు సేవ పట్ల అత్యధికమైన భారాన్ని పెంచేసుకుంది ఆవిడ. ఇంకా రోజు ఆయా ఇళ్లలోకి వెళ్ళి పని చేస్తుంది, కానీ ఆమెకి దేవుని సేవ పట్ల అత్యధికమైన భారం అనమాట. నేను ప్రభు కొరకు ఏదో చేసేయాలనుకుంటుంది అనమాట. ఆమె ఏదన్నా ఒకటి చేయాలనుకుంటుంది. మరి తను ఏం చేస్తుంది? కేవలం పని అమ్మాయే. కనుక దేవుడు ఆమెకి ఇచ్చిన భారం ఏంటంటే, ఎక్కడెక్కడైతే పరిచర్య జరుగుతుందో ఆ పరిచర్య అన్నిటి కొరకు ప్రార్థన చేయాలని ఒక గొప్ప భారం కలిగి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పని అయిపోగానే ఒక మూలన చాపేసుకొని అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాట. దేవునికి స్తోత్రం చెప్పాడు. అది నా పని. ఈ సంఘ క్షేమాభివృద్ధిలో, ఈ క్రీస్తు యొక్క పరిచర్య ధర్మము జరిగించటంలో నా వంతుగా నేను చేయగలిగింది ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గోజాటమే దైవ సేవకుల కొరకు. ఆమేన్. నాకేం లేదండి అంటానికి లేదు ఇక్కడ. ఈచ్ వన్ హ్యాస్ గాట్ ఎ రోల్ టు ప్లే. మీరు తెలుసుకోవాలా? ప్రభుని అడగండి. ఈ నూతన సంవత్సరం ఏ రీతిగా మీరు ప్రభు సేవలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారో ఆలోచన చేయండి. కిచెన్కి పరిమితం కాబాకండి, పిల్లలకి పరిమితం కాబాకండి. కేవలం అంతకన్నా ఎక్కువగా దేవుడు మీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అంతకన్నా ఎక్కువగా దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక వేసి ఉంచాడు. దేవుని పట్ల ఆ ప్రణాళిక ఏంటో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? 4 చెప్పాను. ఫస్ట్ ఏమన్నాను? మర్చిపోయారా? ఎందుకు పిలువబడ్డాం? యేసు క్రీస్తు నందు ఒకటిగా ఉండుటకు మనం పిలువబడ్డాం. కాల్ టు బి వన్ ఇన్ క్రైస్ట్ అన్నమాట. రెండవదిగా ఎందుకు పిలువబడ్డాం? సహాయముగా ఉండుటకు పిలువబడ్డాం. ఇది దేవుని యొక్క స్థానాన్ని మనం తీసుకుంటున్నాం సహాయకులంగా. ఈ మాట గొప్ప మాట. మూడో మాట ఏమన్నాను నేను? క్రీస్తు యొక్క సారూప్యమును వెదజల్లుటకు మనం పిలువబడ్డాం. టు రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. వీఆర్ కాల్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్ అనే మాట కదా. నాలుగోదిగా ఏం చెప్పాను? ఆయన యొక్క కృపావరంలో పాలిభాగస్తులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం అన్నమాట. స్త్రీ యొక్క పిలుపు ఉన్నతమైందండి. ఇవన్నీ పురుషులకు సంబంధించినవి కాదు, మనందరికి సంబంధించినవి. చివరిగా ఇప్పుడు ఎవరన్నా, నేను రెఫరెన్స్ చెప్తాను, బైబిల్ తీయబాకండి,
కంటత చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాం. ఇందాక నుంచి సుమతి అక్క బాగా చెప్పేస్తుంది, ఏది అడిగిన క్విజ్ క్వశ్చన్లు అన్నీ. మోసే తల్లి ఎవరు, తండ్రి ఎవరు అన్నీ చెప్పేస్తుంది అక్క. పట 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 పట. ఇప్పుడు అక్కను ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తాను. అక్కను ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని అడిగేస్తాను. కంటత చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చేస్తాను. అపోస్తల కార్యములు 1:8. మీరు చెప్పండి 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 చెప్పండి. ఆగండి ఎవరు చెప్పద్దు ఇప్పుడు. చెప్పండి సిస్టర్. ఆయన కాదు, మన మీదకే. ఏమవుద్ది అప్పుడు? నేను బయట తీశాను. ఏమవుద్దో చెప్పండి. ఇక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుద్ది? ఆగండి, ఇప్పుడే చెప్పదు. ఆగండి ఒక్క నిమిషం. నీవు అంచెలంచె ముక్కలు వద్దు, కూర్చోడు ఒకసారి. నాకు ముక్కలు వద్దు, కరెక్ట్గా చెప్పాలి. చెప్పండి. ఎవరు? ఆగమ్మా, ఆగు. మీరు ఎవరు? చెప్పండి సిస్టర్. ఒక్క నిమిషం ఆగండి, అక్కడ చెప్పండి. మీరు చెప్పండి. మొదటి నుంచి చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మొత్తానికి అన్ని కవర్ చేశారు. దగ్గర రండి ఒకసారి, దగ్గర రండి. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. సిస్టర్ రండి, ఇక్కడ రండి. ఇప్పుడు అందరూ చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. రండి సిస్టర్ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ వచనము ఇది ఎవరికి సంబంధించింది? శిష్యులకా, ఇది అందరికా? ఎవరికిది? అందరికంటే పురుషులకా, స్త్రీలకు కూడానా? అందరికీ. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వీళ్ళందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు క్విజ్ క్వశ్చన్, అక్క కూడా సమాధానం చెప్పచ్చు. క్విజ్ క్వశ్చన్ ఏంటంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ వచ్చినాన్ని బట్టి ఆన్సర్ చేయండి. 1:8 ప్రకారంగా ఏం చేస్తాం? ఓరు బాబాయ్, సావుదాకి వెళ్ళిపోయారు మొత్తానికి. వెరీ గుడ్. అది కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమవుద్ది అని అడగలే, ఏం చేస్తాం. ఇక్కడ అంటే శక్తి నొందుతుందా, శక్తి నొంద